హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ బుల్. ఈరోజు నేను ఒక మంచి డిజైన్ చూపించబోతున్నానండి మీకు. ఇదే పికాక్ డిజైన్ బ్యాంగిల్స్. ఇవి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి తయారు చేయడం, మేకింగ్ అన్నీ మీకు చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేర్చుకోండి కూడా. చాలా ఈజీ అండి ఈ బ్యాంగిల్స్. ముందుగా మనము కవర్ ఉంటుంది కదా, కవర్ తీసుకోండి. కవర్ మీద జర్దోసీతో డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ గుండా డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ని మనము ఈ కవర్ మీద డిజైన్ వేయాలి జర్దోసీతో. చాలా చాలా ఈజీ అండి. మనకి చూడడానికి అలా కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం పేషెన్సీ పెట్టుకుంటే కనుక మనం ఈజీగా ఈ వర్క్ అనేది చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. జర్దోసీతో డిజైన్ వేసుకున్న తర్వాత మీరు ఆ డిజైన్ అనేది ఫస్ట్ జర్దోసి కంప్లీట్గా వేసేసిన తర్వాత మీరు దాన్ని కొంతసేపు ఉంచేస్తే కనుక అది ఈ పికాక్ అనేది కొంతసేపు ఆరుతుంది. దాని తర్వాత మనం పెట్టిన డిజైన్ అనేది పోదనమాట. నేను B7000 అనే గమ్ముని యూస్ చేస్తున్నాను. చూసారు కదా వీడియోలో. మనం ఇట్లా పికాక్ డిజైన్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెంసేపు వదిలేయండి. వదిలిన తర్వాత ఆరుతుంది. ఆరిన తర్వాత దాని చుట్టూ అనేది డిజైన్ అనేది మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియో అనేది కొంచెం లెంత్గా ఉందండి, ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా చెప్పాలనేసి నేను వీడియోని కొంచెం ఎక్కువే చేశాను. సో చూసారు కదా, ఇట్లాగా చక్కగా అంటే డిజైన్ అనేది చక్కగా మనం క్లియర్గా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి పికాక్ అనేది క్లియర్గా వస్తుంది. చూసారు కదా, ఇట్లా చేశాను. చేసిన తర్వాత ఈ ముక్కుకి అన్నిటికీ కరెక్ట్గా జర్దోసి అనేది కరెక్ట్గా కొలుచుకొని ఎంత సైజు కావాలనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత మీరు డిజైన్ అనేది కొంచెం సేపు ఆరబెట్టేయాలని చెప్పాను కదా. ఆరబెట్టేసిన తర్వాత ఇట్లా అవుతుంది. చూసారు కదా పికాక్ ఎంత బాగుందో. దాని తర్వాత మనము హెడ్కి చమ్కీలు, అంటే చమ్కీలు ఇప్పుడు కస్టమర్ మనకి ఏ కలర్ శారీ పెట్టారో, ఏ కలర్ డ్రెస్ పెట్టారో ఆ కలర్ చమ్కీలు తీసుకోండి. నేనైతే గోల్డ్ తీసుకున్నాను. నా కస్టమర్ అయితే గోల్డ్ అడిగారు, నేను గోల్డ్ పెడుతున్నా హెడ్కి. చూసారు కదా, ఒక్కొక్క చమ్కీ ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుందండి. తర్వాత అంటే కొంచెం పేషెన్సీ కావాలి. చూసారు కదా, ఒకదానిపైన ఒక్కొక్కటి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టే పెన్ అనేది అది స్టోన్స్ అతికించుకునే పెన్ అండి. అది ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. 1 టౌన్లో, నేనైతే విజయవాడలో ఉంటాం కాబట్టి 1 టౌన్లో దొరికింది నాకు. సో దాన్ని చక్కగా చమ్కీని చుట్టూరా, ఆ హెడ్ చుట్టూరా చక్కగా మనం రౌండ్గా పెట్టుకుంటూ రావాలన్నమాట ఆ హెడ్కి. అప్పుడే మనకి ఆ క్లియర్గా మనం, ఎందుకంటేనండి వర్క్ అనేది మనం ఎప్పుడు పేషెన్సీగా నిదానంగానే చేయాలండి. అప్పుడే వర్క్ బాగా వస్తుంది. లేదంటే కనుక క్లమ్జీ అయిపోతుంది. ఓకేనా. ఇలా కంప్లీట్గా పెట్టేసిన తర్వాత కుందన్స్ చూసారు కదా, ఇవి నేను ఈ 2 రకాల కుందన్స్ యూస్ చేస్తున్నాను. పింక్ అండ్ గ్రీన్ కుందన్స్ అనమాట. మనము రెక్కకు వచ్చేసి దీనికి నేను పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. పింక్ అండ్ ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ గమ్ము పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి, అంటే చాలా జాగ్రత్తగా నీట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ అట్లాగా పెట్టుకుంటూ వెళ్ళాలి పికాక్ మీద. అంటే అదొక రెక్కలా అనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుందండి, నాకు కూడా చాలా కష్టంగానే అనిపించింది నేర్చుకునేటప్పుడు. తర్వాత వర్క్ చేయగా అది ఈజీ అయిపోయిందనమాట. చూసారు కదా ఎట్లా పెడుతున్నాను. చాలా నీట్గా నిదానంగా పేషెన్సీగా పెట్టుకోండి, ఏం కాదు, వచ్చేస్తుంది. దానిపైన ఇప్పుడు ప్రతి చోట మీరు గమ్ అనేది ఆ కుందన్ పైన వేయండి. వేస్తే కనుక అతుక్కుంటుంది అనమాట. కింద వేయాలి, పైన వేయాలి, 2 చోట్ల వేయండి. వేసిన తర్వాత కింద కూడా, తర్వాత ఈ రెక్కకి ఒక పక్కన పింక్ పెట్టాను కదా, ఇంకొక పక్కన ఈ లీవ్స్ పెట్టాను అనమాట. ఒక పక్కన డ్రాప్ కుందని పెట్టాను, ఒక పక్కన లీఫ్ కుందని పెట్టాను. అది గ్రీను, ఒకటి పింక్ అనమాట. ఇలా కంప్లీట్గా మనం నిదానంగా, చాలా స్లోగా నిదానంగా ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ, మనం వంకర వచ్చినా ఏమొచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే కనుక మీకు వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. స్టార్టింగ్లో అందరికీ కష్టంగానే ఉంటుందండి. నేను మగ్గం వర్క్ కూడా నేర్చుకుంటున్నాను కదా, నా నెక్స్ట్ మగ్గం వర్క్ కూడా డిజైన్ రెడీ అయ్యింది. అది కూడా నేను పేజ్లో పెడతాను తొందరలోనే. సో ఇది చూసారు కదా, ఇది ఇక్కడ వరకు వచ్చింది వర్క్ అనేది. చాలా చాలా అంటే
కొంచెం టైం ప్రాసెస్ అండి. ఖచ్చితంగా మనం టైం అనేది పడుతుంది. ఇప్పుడు తర్వాత హెడ్‌కి కన్నులాగా నేను పింక్ కలర్ పెట్టాను. చూసారా? ఫుల్ హౌట్ కట్ అయితే ఇట్లా వచ్చింది. ఓకేనా అండి? మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి.